సత్కల వాహినిలో అక్టోబర్ 1వ తేదీన పురస్కరించుకుని సీనియర్ సిటిజన్స్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని సీనియర్ సిటిజన్స్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సత్కల వాహిని కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎస్సెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్, శ్వేతా సింగ్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల చేతుల మీదుగా వృద్ధులను ఘనంగా సత్కరించారు. సీనియర్ సిటిజన్ డే పురస్కరించుకుని భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ సూర్య నృత్యనికేతన్ నిర్వాహకురాలు నాట్యాచారిణి మోకన మహాలక్ష్మి శిష్య బృందం చే నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన నృత్య కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పలువురు సత్కల వాహిని సభ్యులు, మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ రత్నేష్ గారు, వారి సత్యమణి శ్వేత గారు ఇక్కడ చాలా కాలం పనిచేసి మన పార్టీ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్న సందర్భంలో ఒక సెండ్ ఆఫ్గా కూడా ఈ బేసిక్ని మనం సామాన్యమించుకున్నాం. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్, ఈ సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళని 60 70 దాటిన వాళ్ళందరూ కూడా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సీనియర్గా గుర్తించాయి. కాబట్టి స్త్రీలకి అయితే రైల్వే అయితే 58 సంవత్సరాలకి గుర్తించింది స్త్రీలకి, పురుషులకి అయితే 60 దాటాలి. ఇవాళ 58 వచ్చినా 60 వచ్చినా ఎవరికి శక్తులు లేవు. 40 ఏళ్ళకి ముసలాడు అయిపోతున్నారు సీనియర్ సిటిజన్స్. పెద్దవాళ్ళు మనమే పనిచేస్తున్నాం 70 వచ్చినా 80 వచ్చినా.